రైట్. శ్రీధర్ రెడ్డి గారే ఏంటి ఎట్లా దీన్ని ఎలా చూస్తారు? ఎలా ఎదుర్కోబోతున్నారు? వీటన్నిటి మీద పోరాటం ఏమైనా చేస్తారా? వదిలేస్తారా? కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడ నమస్కారం. ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. కొమ్మినేని గారు సేల్స్ లో ఒక కొత్తగా ఒక రిప్రజెంటేటివ్ గానీ ఒక ఇన్ఛార్జ్ గానీ జాయిన్ అయినప్పుడు బాస్ కి ఏం చెప్తారంటే, సార్ పోయినసారి ఉన్నవాడు మొత్తం నాశనం చేసాడండి, నేను ఇప్పుడే స్టడీ చేస్తున్నాను, నెక్స్ట్ మీటింగ్ అంతా సెట్ చేస్తానండి అని చెప్తారు. సరే నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే, సార్ పోయినసారి అసలు మొత్తం వాడంతా నాశనం చేసాడే కదండి, ఇది కూడా నేను ఇది చేస్తున్నాను, నాకు ఇంకొకసారి మీటింగ్ టైం ఇవ్వండి, మొత్తం ఈసారి వచ్చేటప్పటికి మంగళగిరి కొండ తీసుకొచ్చి మీ నెత్తిని పెట్టేస్తానని చెప్తారు. నెక్స్ట్ మూడో మీటింగ్కి వెళ్ళేటప్పటికి రిజిగ్నేషన్ పేపర్ చేతిలో పెట్టుకుని వెళ్తారు. సో ఈ విధంగానే జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు జగన్ గారు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు తెల్లారి లెగిస్తే జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు 100 కోట్ల అప్పు చెప్పి వెళ్ళిన రోజు నుంచి కూడా మళ్ళీ దిగిపోయే వరకు ఏ రోజు ఏ పథకానికి కానివ్వండి, ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, గత గవర్నమెంట్ని ఎప్పుడూ బ్లేమ్ చేయలేదు. ఆయన సాధ్యమైనంత వరకు కరోనా లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. ఒక ప్రభుత్వానికి బాధ్యత అంటూ ఏమైనా ఉంది అంటే అది ఏంటంటే శాంతి భద్రతలు కాపాడటం, రెండోది వచ్చేసేటప్పటికి వైద్యం, విద్య, తర్వాత వచ్చి గృహ నిర్మాణం, ఇలాంటి బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ నీడ్స్ క్రియేట్ చేయటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతల్ని విస్మరించకుండా ఆ బాధ్యతల్ని ముందుకు తీసుకెళ్లినవాడు జగన్మోహన్ రెడ్డి. సో వీటి మీద డబ్బు చేసుకోవాలనుకునే ఆలోచన చేసేవాడు చంద్రబాబు నాయుడు. మీరు గమనిస్తే 2014-19 పాలనే రిపీట్ అవబోతుంది అని చెప్పి ఆయన చెప్పకుండానే చెప్పేశారు. ఆల్రెడీ బెల్ట్ షాప్లు అక్కడక్కడ స్టార్ట్ అయిపోయినాయి. పూర్తి స్థాయిలో రేపు కొత్త పాలసీ వచ్చిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో స్టార్ట్ అయిపోద్ది. ప్యాకాడ క్లబ్లు వచ్చేసినాయి. అలాగే వ్యాపారస్తుల్ని బెదిరించడానికి అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు మీరు అంటే ఏం చెప్తున్నారంటే నా విధానం ఇది అని చెప్పి జనాలకు చెప్పలేదు అంటున్నారు. జనాలకు కాదండి, ఆయన ఆల్రెడీ వాళ్ళ నాయకులకు చెప్పేశారు, మనం ప్రైవేట్ ఈ మెడికల్ కాలేజెస్ అన్ని మనం ప్రైవేట్లకి ఇవ్వబోతున్నాం అని. ఎవరెవరికి ఇవ్వబోతున్నారు? సీటు త్యాగం చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఎన్ఆర్ఐ అకాడమీ ఉన్నారో ఆయనకు ఒకటి, తర్వాత లావు కృష్ణదేవరాయలు అని చెప్పి విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు ఆయనకు ఒకటి, తర్వాత మన నారాయణకు ఒకటి, తర్వాత గీతంస్కి ఒకటి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి బంధువులు వియ్యంకులు అయినటువంటి అపోలో వాళ్ళకు ఒకటి, ఇట్లా తలా ఒకటి పంచే ప్రక్రియలో ఆయన ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ఊహాగానం చేస్తున్నారా, సమాచారం ఆధారంగా చెబుతున్నారా? సమాచారం మీరు చూడండి, జరగబోయేది అదే. అంతేనా? జరగబోయేది వాళ్ళకి చెప్పేశారు, ఇది ఎంత కూడా చేయబోతున్నాం కాబట్టి మీరు డబ్బులు విరివిగా ఖర్చు పెట్టి గెలిచి 2 ఎలక్షన్లో అడ్డదారుల్లో గెలవండి అని చెప్పారు. మీరు మనం అమాయకుల లెక్కన మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఇదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటే ఏంటి? ఎవరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటే చంద్రబాబు నాయుడు గారి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్, చంద్రబాబు నాయుడు గారి పార్టీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్, చంద్రబాబు నాయుడు గారి వర్గం కి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్. మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ డెసిషన్ అయినా చూడండి, ఆయన గవర్నమెంట్ తీసుకున్న ఏ డెసిషన్ అయినా చూడండి, కేవలం ఒక వర్గానికి లేదా ఒక పార్టీకి లేదా కొంతమంది వ్యక్తులకు మాత్రమే లాభకరంగా పోతా ఉంది. ఇవాళ ఇంటింటికి డోర్ డెలివరీ ఇస్తామన్నటువంటి వెహికల్స్ ని తీసేసేసి అదనంగా 29,000 రేషన్ షాపులు ఉంటే ఇంకో 10,000 రేషన్ షాపులు ఇవ్వబోతున్నాం అంటున్నారు. ఈ 10,000 రేషన్ షాపులు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది కూడా మళ్ళీ మనం చెప్పాల్సిన పని లేదు. మీరు 1982 నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా చూస్తే పౌర సరఫరాల శాఖలో అత్యంత అవినీతి దౌర్జన్యకాండ జరిగే శాఖల్లో మాఫియా లాంటి ఏదైనా డెవలప్ అయిందంటే పౌర సరఫరాల శాఖలో. దీని మీద మనం గమనిస్తే గతంలో అనేక స్కామ్లు, పందికొక్కులు దోచుకున్నారు అని చెప్పి మనం చదివిన రోజుల నుంచి కూడా చూస్తే చిన్న చిన్న రేషన్ షాపులలో ఏ విధంగా 100 కోట్లు సంపాదించారు అనే దానికి మన చాలా మంది ఎగ్జాంపుల్స్ మనం ఉంటున్నాం. ఇకపోతే మీరు ఈ డెవలప్మెంట్ మోడల్ ని చంద్రబాబు నాయుడు గారు అమరావతికి కానివ్వండి ఇంకోటి కానీ మాట్లాడితే ఆయన ఏం చెప్తున్నారు, 30 సంవత్సరాల పాటు
పీపీపీ మోడల్లో చేసుకొని తీసుకెళ్తా ఉంటున్నారు. 30 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఆస్తులు కానివ్వండి, లేకపోతే పీపీపీ మోడల్ ఎప్పుడైతే 1995లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అవి ఇప్పుడు 30 ఏళ్ళు అయిపోతున్నాయి. ఈ 30 ఏళ్ళకి మరి ఆయన అప్పుడున్న కాంట్రాక్టర్ని మార్చేసేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఒక ప్రాపర్టీ చూపించింది ఆంధ్రప్రదేశ్లో. సో దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇంకొక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ విధంగా జరిగిపోతూ ఉంటది. సో ఇదండి జరిగేది. రైట్. అయితే ఇప్పుడు విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చేస్తారట. పాత ఐబీ ఇంటర్నేషనల్ సిలబస్లన్నీ తీసేస్తారట, సిబిఎస్ఈ ఎత్తేస్తారట. నిన్న అశోక్ బాబు గారు ఎవరు చెప్పినట్టు నేను అక్కడ చదివాను, స్క్రోలింగ్ చూసాను. మొత్తం ఎందుకు అంత కసిగా చేయాల్సిన అవసరం ఉంది? పేద ప్రజలకు ఉపయోగపడేదే కదా అది. కొమ్మినేని గారు మీరు ఒక ఎడ్యుకేషన్ గురించి అంటున్నారు. ఎడ్యుకేషనే కాదండి, మొత్తం ట్రాన్స్పోర్ట్, ఏదైతే ప్రజలకు అత్యవసర అవసరాలు ఉన్నాయో, లైక్ మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, హౌసింగ్ కానివ్వండి, లేకపోతే సివిల్ సప్లైస్ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి దోపిడీకి మార్గం సుమగము చేసుకునే ప్రక్రియే చంద్రబాబు నాయుడు గారి పాలన తీరు. మీరు గతం గమనించండి, ఇప్పుడు గమనించండి, ఏ మాత్రం తేడా లేదు. ఆయన ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నిన్న కాక మొన్న మంత్రి గారు మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బస్సు కొనలేదు అన్నారు, మేము బస్సులు ప్రారంభిస్తున్నాం అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే బస్సులు వాటంతట అవే టెండర్లు పిలిచేసుకుంటాయి, వాటంతట అవే తయారైపోతాయి, వాటంతట అవే వచ్చేస్తాయి, వీళ్ళు మాత్రం రిబ్బన్ కటింగ్ చేస్తారు. అసలు డబ్బులు లేవు అంటూనే కాదుగా. తర్వాత సోషల్ మీడియాలోను ఇతరత్ర వార్తలు వచ్చినాయి కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి రాయిపోతే 2300 బస్సులు 2300 బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసి చెప్తున్నా. నిస్సిగ్గుగా ఎవరో చేసిన పనికి వీళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి ముందుండే దిగజారిపోయిన మనస్తత్వం ఎవరికైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఏదైనా మంచి జరిగిందంటే వాళ్ళ జరిగింది, ఏదైనా చెడు జరిగిందంటే మాత్రం అది పక్కనోడి మీద. ఎందుకు తుంగభద్ర గేట్ కాదు, కర్ణాటకలో తుంగభద్ర గేట్ కొట్టుకుపోతే కూడా గేట్ కొట్టుకుపోతే జగన్ కారణం అంటారు. జగన్ కొన్న బస్సులను మాత్రం మా క్రెడిట్ అంటారు. అది విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి, ఇవాళ ఈనాడులో విద్యా వ్యవస్థ మీద ఆంధ్ర యూనివర్సిటీ అత్యవసర మార్కులతో పాస్ అయిందని అర్థం వచ్చేటట్టు రాసుకొచ్చారు. మరి ఇదే ఆంధ్ర యూనివర్సిటీ దెయ్యాల బంగ్లా అని చెప్పి ఘనత వహించిన అప్పుడు మంత్రి గారు మాట్లాడిన మాటలను మాత్రం దాచిపెడతారు. అప్పుడు 2014-19 మధ్య ఆంధ్ర యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఏంటి, ఆంధ్ర యూనివర్సిటీ ఏ ర్యాంక్ ఉంది, 2019 నుంచి 24 మధ్యలో ఆంధ్ర యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దాదాపు ₹1 కోటి జీతంతో క్యాంపస్ రిక్రూట్మెంట్ అయినటువంటి వార్తలు వచ్చినాయి. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడరు అంటే, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా జగన్ గారు చేసింది ఏంటంటే అండి, ప్రజాహితం, ప్రజల కోసం చేసిన పని. మెజారిటీ డెసిషన్, ఒక గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ ఒక డెసిషన్ తీసుకుంటే మెజారిటీ వర్గం బెనిఫిట్ అవ్వాలి అనే విధంగా తీసుకుంటారండి. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి డెసిషన్ మెజారిటీ లాభాలు మైనారిటీ సెక్షన్కి వచ్చే విధంగా తీసుకునే విధంగా ఉంటాయండి. రైట్. ఓకే.